హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం మళ్ళీ 4 జాబ్ నోటిఫికేషన్తో వచ్చేసామన్నమాట. అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ANZ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే టెస్టర్. సో ఇదొక టెస్టింగ్ జాబ్ అనమాట. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనేది ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. అది కూడా ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అన్నట్లు అయితే BE, బీటెక్, ME, ఎంటెక్. సో ఈ 4 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే 2018 నుంచి 2022 వరకు అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. శాలరీ వీళ్ళు ఎంత మనకు ఇస్తున్నారు అన్నట్లు అయితే 8 LPA వరకు అయితే వీళ్ళు మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటి అన్నట్లు అయితే సో మీకైతే ఒక డెప్త్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా దేంట్లో అన్నట్లు అయితే ఓపెన్ సోర్స్ టెస్టింగ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ సెలీనియం, వెబ్ డ్రైవ్, ప్రొటెక్టర్ ఇక్కడ ఉన్నాయి కదా. సో వీటి మీద అయితే మీకు ఒక డెప్త్ నాలెడ్జ్ ఉండాలని మీ నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే మీరు హై ప్రొఫిషియన్సీగా అయితే జావా స్క్రిప్ట్లో ఉండాలి. అండ్ వనిలా అండ్ రియాక్ట్ JS అండ్ మోకా, జస్ట్, ఎంజైమ్. సో వీటిలో కూడా మీరు ఒక మంచి వచ్చినట్లు అయితే అది మీకు చాలా ప్లస్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు రెస్ట్ APIs టెస్టింగ్ మీద అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ స్కిల్స్ అయితే వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకు వెల్స్ ఫార్గో అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే రిస్క్ అనలిటిక్స్ అసోసియేట్. సో ఈ రోల్కి అయితే వీళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లు అయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అది కూడా క్వాలిఫికేషన్ ఏవేవి అన్నట్లు అయితే BE, బీటెక్, MBA. సో ఈ 3 బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాచెస్ వైజ్ వచ్చేసి 2018, 2019, 2020, 2021 అండ్ 2022. సో 2018 నుంచి 2022 వాళ్ళని వరకు అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్ వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లయితే 16 LPA వరకు అయితే మనం శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ 16 LPA అయితే ఎవరు ఇవ్వరు, అది మీ యొక్క స్కిల్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. బట్ మీ స్కిల్ పర్ఫెక్ట్ ఉంటే ఇంత అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు మీ నుంచి స్కిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్లు అయితే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా దేంట్లో అన్నట్లయితే SQL అండ్ SQL అండ్ ఎక్సెల్లో మీకైతే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి అని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్, వీటి మీద అయితే ఒక నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అయితే మీకు ఉండాలని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకు ఫుల్ క్రియేటివ్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే IT సపోర్ట్. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఓకే, అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది. అండ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లు అయితే ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. అది కూడా ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అన్నట్లయితే BE, బీటెక్, BCA, BSc, ఎనీ PG. సో వీళ్ళు మాత్రం ఈ యొక్క జాబ్కి క్వాలిఫై అనమాట. అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018, 2019, 2020, 2021 అండ్ 2022. సో ఈ బ్యాచ్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకే, అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే 3 LPA నుంచి 4 LPA అయితే వీళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినట్లు అయితే మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. అది కూడా దేని మీద అన్నట్లయితే కంప్యూటర్ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్. సో ఈ 3 మీద అయితే మీకు ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 3 మీకు వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ మీకు రిటర్న్ స్కిల్స్ అనేది బాగా వచ్చి ఉండాలి. అలాగే నైట్ షిఫ్ట్కి మీరు అనుగుణంగా ఉండాలి. అంటే నైట్ షిఫ్ట్ వర్క్ వేస్తే మీరు ఆ టైంకి మీరు చేసేలా ఉండాలి, నో చెప్పకుండా. ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి genpact.
genpact నుంచి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటన్నట్లయితే అసోసియేట్, వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగుళూరు ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అనేది ఇందులో మనకు ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో ఎక్స్పీరియన్స్ చూసినట్లు అయితే ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు పర్టికులర్గా అయితే బీఈ, బీటెక్, బీఎస్సీ అని ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ గ్రాడ్యుయేట్ అన్నాడు కాబట్టి ఎవరైనా దీనికి అప్లై చేసుకోండి. ఓకే. అండ్ ఇందులో కూడా ఏ బ్యాచ్ వాళ్ళు అన్నట్లయితే 2018, 2019, 2020, 2021 అండ్ 2022. సో ఈ బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ వీళ్ళు మనకు శాలరీ ఎంత ఆఫర్ చేస్తున్నారు అన్నట్లయితే 4 LPA వరకు అయితే వీళ్ళు మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ 4 జాబ్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేయగానే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు ఈ యొక్క జాబ్ లింక్స్ని ఫైండ్ చేయగలరు. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.